చూసినట్లయితే ఇలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 4 నేషనల్ హైవేస్ని కూడా మన తెలంగాణకి ఇవ్వటం జరిగింది. దీనిలో ఆర్మూర్ జగత్యాల్ NH 2338 జగత్యాల్ కరీంనగర్ హైవే అది 2484 కోట్ల రూపాయలతో, జగత్యాల్ మంచిర్యాల్ 2550 కోట్ల రూపాయలతో, అలాగే మహబూబ్ నగర్ గుడబెల్లూర్ 2662 కోట్లతో ఇటువంటివన్నీ కూడా కేంద్రం ఆమోదించేటువంటి అవకాశం పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం, అవినీతి అనంతం. కానీ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమంలో మాత్రం వీరు ముందుంటారు. సో ఈసారి మీరు చూశారు, గత కొద్ది నెలల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు మహారాష్ట్రలో కానివ్వండి, ముంబై కార్పొరేషన్ కానివ్వండి, తిరువనంతపురం కార్పొరేషన్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, ప్రతి రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ విజయ బావుట ఎగరేస్తోంది. సో ఇంతకుముందు డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్కి మారిపోయింది అనేక రాష్ట్రాల్లో. సో ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్గా కేంద్రంలో, రాష్ట్రంలో, స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తోంది. సో ఇక్కడ కొంచెం ఆర్డర్ రివర్స్ అయినా కూడా జరుగుతున్న ఎన్నికల్లో డబుల్ ఇంజన్గా స్థానిక సంస్థల నుంచే భారతీయ జనతా పార్టీ గెలుపు ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లోనే సాధ్యమవుతోంది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజల వద్దకు, ఇక్కడ రామచంద్రరావు గారి నాయకత్వంలో ప్రజల వద్దకు వాస్తవాలను తీసుకువెళ్ళి అవినీతిమయమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి పూర్తిగా సమూలంగా వేళ్లతో పాటు వేరేయాలంటే ఈ స్థానిక సంస్థల్లో ఒక ఖచ్చితమైనటువంటి గుణపాఠం నేర్పాలని, ఇదే వారికి రానున్న 28 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇదే వాళ్ళ డిఫీట్ హైవేగా మారనుందని, దానికోసం సిద్ధంగా ఉండాలని తెలియచేస్తూ, మీరు చూస్తున్నారు ఏ విధంగా కొట్లాటలు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు శాఖలు మరి వర్గాలుగా విడిపోయి అందరూ కూడా మైన్స్ కోసం ఏ విధంగా కొట్టుకుంటున్నారు, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నైనీ బ్లాక్ కోసం, అది వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి బ్లాక్ కోసం వీళ్ళు అడ్డదారులు దొక్కుతూ, గతంలో యూపీఏ హయాంలో ఏ విధమైనటువంటి అడ్డగోలు అవినీతి చేసిందో 2G స్పెక్ట్రమ్ స్కామ్ చూసాం. అటువంటి మోడల్లో ఇప్పుడు కూడా మరి పద్ధతుల్ని వక్రీకరిస్తూ అనేక అవినీతి మార్గాలను అన్వేషిస్తూ వాళ్ళు కొట్టుకునేటువంటి అంతర్యుద్ధ పరిస్థితి ఉంది. ఈ అంతర్యుద్ధ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చాలని, వీళ్ళ అవినీతి మరకల నుంచి వీళ్ళు కొంత రిలీఫ్ పొందాలని చెప్పి మరి అటు కాంగ్రెస్ ఇటు BRS ఇద్దరు కలిసి ఒక దొంగ నాటకం ఆడుతున్నారు. SIT అనే నాటకం ద్వారా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల దృష్టి మరల్చి బీజేపీ అధిగమించి వారిని రిప్లేస్ చేయకుండా ఉండటం కోసం వీరిద్దరూ 2 పార్టీలు ఒక దొంగ నాటకం ఆడుతున్నాయి.